ప్లేస్మెంట్‌లో కూర్చున్నప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా జాబ్‌కి అప్లై చేస్తున్నప్పుడు మనం రెజ్యూమ్ ఇస్తాం. అది కామన్ థింగ్. బట్ ఆ రెజ్యూమ్‌లో నీకు పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి వచ్చు ఇవన్నీ మెన్షన్ చేసావు. బట్ కింద నీకు వాటికి ప్రూఫ్స్‌గా ఏ సర్టిఫికేట్ మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ఫ్రెషర్‌వి, నీకు ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేదు. నువ్వు ఎలాంటి ఇంటర్న్‌షిప్స్ కూడా నువ్వు చేయలేదనుకో, ఇంటర్న్‌షిప్స్ కూడా నువ్వు ఈ రెజ్యూమ్‌లో మెన్షన్ చేయవు. అలాంటప్పుడు నీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ నువ్వు పైథాన్ వచ్చని పెట్టావు. కానీ పైథాన్ వచ్చని నీకు నమ్మకం ఏంటి? ఇంటర్వ్యూయర్ ఎలా నమ్ముతాడు నీకు పైథాన్ వచ్చని? సో నువ్వు ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. సర్టిఫికేట్స్ అంటే ఏంటివి? నువ్వు కోర్స్ నేర్చుకొని కోర్స్ కంప్లీట్ చేసావు, అప్పుడు నీకు సర్టిఫికేట్ వస్తుంది. సో అలాంటప్పుడు నువ్వు నేను ఇప్పుడు చెప్పే ఫ్రీ కోర్సెస్ అయితే నీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకో. సో దానికన్నా ముందు మన ఛానల్ చూస్తున్న వల్ల చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ తీసుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు తెస్తూ ఉంటా, అండ్ ఇలాంటి ఫ్రీ రిసోర్సెస్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటా. కాబట్టి మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే ఇవే అనమాట. ఇక్కడ మీకు ప్రీమియం కోర్సెస్ ఫర్ ఫ్రీ అని చెప్పాను కదా. సో ఇవే అనమాట ఈ కోర్సెస్ మొత్తం. ఇక్కడ జావా, సి, పైథాన్, ఎస్క్యూఎల్, ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఇంకా వెబ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అనమాట. మొత్తం 7 కోర్సెస్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనం మెయిన్గా ఐటీ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని. సో ఇవి ఎలా అప్లై చేయాలని చెప్పేసి, అంటే ఈ కోర్సెస్ అన్ని ఎలా తీసుకోవాలో చూపెడతాను చూడండి. ఇక్కడ మనం లింక్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి. సో మనకి ఈ కోర్సెస్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, జావా ప్రోగ్రామింగ్ ఫర్ బిగినర్స్ ఫస్ట్ కోర్స్ వచ్చేసి. దీంట్లో ఈ కోర్సులో ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ ఒక 23,900 23,000 మంది దీంట్లో ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అంటే ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇది వచ్చేసి మనకు బిగినర్ లెవెల్ కోర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 4 hours ఉంటుంది ఈ కోర్స్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ బేస్డ్ వీడియో లెసన్స్ మొత్తం వీడియోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది మనకు. ఈ కోర్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఈ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకు 90 days వరకు యాక్సెస్ ఉంటుంది అనమాట. జస్ట్ 4 hours కోర్స్ని మనం 90 daysలో చేయలేమా? జస్ట్ ఒక రోజులో కూర్చుంటే పెద్దగా అయిపోతుంది ఈ కోర్సు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే జావా ప్రోగ్రామింగ్ ఏంటి బేసిక్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు తెలిసి ఉండొచ్చు. అండ్ లూప్స్ అండ్ జావా ఇంటర్ఫరెన్స్, ఇవన్నీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. దీంట్లో వాళ్ళు ఇవన్నీ మనకు నేర్పిస్తారు. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ టాపిక్లు చూడండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తారు, తర్వాత ఇంట్రొడక్షన్ టు జావా, డేటా టైప్స్, జావా టోకెన్స్, ఆపరేషన్స్, కండిషన్ స్టేట్మెంట్స్, లూప్స్ అనమాట. సో ఇలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ సిలబస్ అంతా మనకి చెప్పారనమాట. తర్వాత మనకు ఇలా సర్టిఫికేట్ ఉంటుంది. మనం కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం సర్టిఫికేట్ని ఈ కోర్స్ని అంతా తీసుకొని కంప్లీట్ చేసామో మనకి ఇలాంటి సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు నా సర్టిఫికేట్ చూపెడతా. సో ఇక్కడ చూడండి, ఇది నా సర్టిఫికేట్ అనమాట. ఇది పైథాన్ లైబ్రరీస్ ఫర్ డేటా సైన్స్ అని చెప్పేసి నేను ఒక కోర్స్ కంప్లీట్ చేశాను. అది ఎప్పుడో 2022లో. అప్పుడు చూడండి, కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఈ సర్టిఫికేట్ అనేది వచ్చిందనమాట. ఇది ఫ్రీ సర్టిఫికేట్. జస్ట్ ఆ కోర్స్ అనేది నాకు జస్ట్ ఒక 4-5 hours ఏమో ఉంటుండే. అండ్ ఆ కోర్స్ కంప్లీట్ చేయాలని నాకు ఈ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇది ఫ్రీ కోర్స్ అంటే ఫ్రీ సర్టిఫికేట్ అనమాట. సో దీన్ని నేను తీసుకెళ్ళి నా రెజ్యూమ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో అలా మన రెజ్యూమ్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అలాగే మనకు ఇక్కడ జావా కోర్స్ ఉంది కదా, జావాతో పాటు మనకి ఇక్కడ చూడండి ఇంకా C++ కోర్స్ అనమాట. C++లో అయితే ఇంకా ఆల్రెడీ ఒక 50,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకు 6 hours ఉంటుందన్నమాట. సో దీంట్లో వాళ్ళు మనకు అరేస్, స్విచ్ కండిషన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్తారు, లూప్స్, స్ట్రింగ్స్, పాయింటర్స్, ఇవన్నీ చెప్తారనమాట. సో చూడండి, మొత్తం ఇంత సిలబస్ ఉంటుంది. ఇవన్నీ మనకు చెప్తారనమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ. సో ఇవన్నీ ఫ్రీగా చెప్పి దాని తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, మనం మామూలుగా అయితే మనం ఎంత కష్టపడాలి, బయట కొనుక్కుంటే కోర్స్ ఎంత ఖర్చు అవుతుంది మనకు. కాబట్టి ఇక్కడ జస్ట్ మనం ఫ్రీగా ఇక్కడ చూస్తాము, ఒక 6 hours చూస్తాము ఈ కోర్సు, తర్వాత మనకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో నేర్చుకుంటారు, అంటే వాళ్ళకి ఆల్రెడీ థియరీ మొత్తం వచ్చు, కోడింగ్ చేయడం కానీ ఇదంతా కాన్సెప్ట్ అంతా వచ్చు, కానీ వాళ్ళకి రెజ్యూమ్ పెట్టుకోవడానికి సర్టిఫికేట్ అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని సర్టిఫికేట్స్ ఏవి అంటే సార్ నేను ఇక్కడ యూట్యూబ్లో నేర్చుకున్నాను నాకు వచ్చు అంటే వాడు అంత బాగోదు కదా. సో ఇలా ఒక సర్టిఫికేట్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కాన్సెప్ట్ అంతా యూట్యూబ్లో ఆల్రెడీ నేర్చుకున్నా కానీ నీకు సర్టిఫికేట్స్ ఉంటే వాడు అడిగిన క్వశ్చన్లు కూడా నువ్వు ఆన్సర్ చెప్పగలవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. అండ్ ఈ సర్టిఫికేట్ అనేది నీకు ఒక ప్రూఫ్గా ఉంటుందన్నమాట. సో ఇలా నీకు మంచి వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ కోర్స్ గురించి అబౌట్లో అబౌట్ సెక్షన్లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్లు ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ కోర్స్ ఎలా తీసుకుంటామంటే ఏం లేదు, స్టార్ట్ లెర్నింగ్ మీద కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ దీంట్లో మనము లాగిన్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, అసైనింగ్ 3rd of 10 ఫ్రీ కోర్సెస్. ఓకే, సో దీంట్లో మనం ఈ వెబ్సైట్లో మనం ఆల్రెడీ లాగిన్ అయ్యామనుకోండి, లాగిన్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో లాగిన్ అవ్వడం కూడా ఫ్రీనే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు.
సో ఇక్కడ చూస్తే నాకు ఇంట్రడక్షన్ టు C++ అని వచ్చింది. ఇక్కడ నేను స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు నేను కోర్సులోకి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి కోర్స్ రన్ అవుతుంది అండ్ ఇక్కడ మొత్తం అంతా మనకు సిలబస్ అంతా కనబడుతూ ఉంది. ఇక్కడ చూసారా ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ మనకు మొత్తం అంతా సిలబస్ అంతా అనమాట. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తే మనకైతే వీడియో ప్లే అవుతుంది. మనకు ఆల్రెడీ కోర్స్ మొత్తం నేర్పించేస్తున్నారు అనమాట. సో ఇలా మనకు కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఖచ్చితంగా ఈ కోర్స్ అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవెన్ మీకు ఏ కాన్సెప్ట్ రాకపోయినా సరే కాన్సెప్ట్ కూడా నేర్చుకోవచ్చు దీంతోటే. ఓకేనా. సో ఇలా మనకు ఇంట్రడక్షన్ టు జావా ఉంది, C++ ఉంది, అలాగే SQL ఉంది. SQL కూడా మనం నేర్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇలాంటి కోర్సెస్ సేమ్ వెబ్సైట్ సేమ్ వాళ్ళే కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది, దాన్ని మీరు రెజ్యూమ్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత నేను మీకు ఇంకోటి చెప్పాలి. నేను ఒక పైథాన్ కోర్స్ అయితే నేను ఒకటి లాంచ్ చేశాను అనమాట. సో ఈ పైథాన్ కోర్స్ ఎవరైతే లైక్ ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నీ మీకు ఫ్రీ కోర్సెసే, బట్ అవన్నీ నీకు ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నాకు పైథాన్ వచ్చు ఆల్రెడీ. అండ్ పైథాన్లో నేను ఆల్రెడీ నేను ప్లేస్మెంట్స్లో జాబ్ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇంటర్వ్యూలో కూడా నేను పైథాన్ తోటి కోడింగ్ చేశాను, అన్నీ చేశాను అనమాట. సో నాకు పైథాన్ వచ్చు కాబట్టి మీకు ఒక పైథాన్ కోర్స్ అయితే నేను రికార్డ్ చేసి పెట్టాను. అంటే పైథాన్ కోర్స్ అనేది తయారు చేశాను. సో దీంట్లో ఏంటంటే నేను బేసిక్ టు ఇంటర్మీడియట్ టాపిక్స్ వరకు నేర్పిస్తాను. అండ్ థియరీ ప్లస్ కోడింగ్. ఈ థియరీ అనేది నీకు డెఫినేషన్స్ అంటే ఏంటి, లైక్ నీకు కోడింగ్ అస్సలు వచ్చిన అవసరమే లేదు. నీకు కోడింగ్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నీకు బేసిక్స్ నుంచి కింద నుంచి మొత్తం నేర్పిస్తా, థియరీ నేర్పిస్తా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. దాని తర్వాత అది కోడింగ్ ఎలా చేయాలి, కోడింగ్ అంటే ఏంటి, అసలు దానికి సింటాక్స్ ఎలా రాయాలి, ఆ కోడింగ్ చేసి నీకు ప్రాబ్లమ్స్ని లైవ్లో సాల్వ్ చేసి కూడా నేను చూపెడతాను అనమాట. సో ఇదంతా ఉంటుంది. అండ్ బేసికల్గా ఇది వచ్చేసి మనకు తెలుగు కోర్స్ అనమాట. నేనే నేర్పిస్తాను మొత్తం అంతా. ఇది ఒక రికార్డెడ్ కోర్స్ అనమాట. మొత్తం ఒక 10 hours ఉంటుంది కోర్సు. ఇది వచ్చేసి జస్ట్ నేను 499 రూపీస్కి ఇస్తున్నాను అనమాట. ఇది మామూలుగా అయితే మీరు ఎప్పుడైనా తీసుకుంటే బయట ఎక్కడైనా చూసుకుంటే మీకు 2000 3000 ఉంటుంది. బట్ 499 ఎందుకంటే మన దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీకు కావాలంటే ఈ కోర్స్ని ఒకసారి చెక్ చేయండి. మీకు మధ్యలో క్విజెస్ ఉంటాయి, అలాగే మీకు లాస్ట్లో కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. దాని తర్వాత మీకు మధ్యలో అసైన్మెంట్స్ ఉంటాయి, లెక్చర్ నోట్స్ ఉంటుంది. ప్రతి లెక్చర్కి నీకు కింద నోట్స్ కూడా ఇస్తాను అనమాట. సో ఈ వీడియో చూడండి, నేను ఈ వీడియో ఎవరెవరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇవంతా సిలబస్ అనమాట. ఇక్కడ చూడండి కోర్స్ ఇంట్రో, తర్వాత నీకు ఇంట్రొడక్షన్, తర్వాత నీకు పైథాన్ బేసిక్స్ అంటే ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ నుంచి, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ప్రతి లెక్చర్ కింద నోట్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు ప్రతి మాడ్యూల్లో నీకు క్విజ్ అనేది ఉంటుంది, క్విజ్ని కంప్లీట్ చేస్తావు. తర్వాత నీకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో మొత్తం ఇవన్నీ ఉంటాయన్నమాట. కావాలంటే ఈ కోర్స్ చెక్ చేయండి. సో ఇదన్నమాట మన వీడియో. ఈ కోర్సెస్ లిస్ట్ అన్ని కలిపి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్.